గొప్ప వరకు వచ్చిన వాళ్ళు పట్టుకోలు ఉన్నారు, సఫలతలు ఉన్నారు. అందరూ ఇంచుమించు 4,000 మంది వచ్చింది. క్రీస్తు సిలువలో పలికిన రెండవ మాట లూకా సువార్త 23:43 వచనం ప్రకారం, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా నీతో చెప్పుతున్నాను. సిలువలో పలికిన మూడో మాట చూసినట్లయితే యోహాను 19:26-27 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. నాలుగో మాట వివరంగా నేను ఇవ్వాలనుకుంటున్నానండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం నేను చదవాలనుకుంటున్నాను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. దర్శననుకున్నాను. యోహాను సువార్త 19:28 అధ్యాయంలో ఉంటుంది. మరి ఇక్కడ కొన్ని క్రితమైన తర్వాత శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ సింహాసనంపై పలికిన 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదువుకున్నట్లయితే చదవండమ్మా. ఓకే. యేసు ఆ సిరకను పుచ్చుకొని సమాప్తము అయినదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం ధ్యానిస్తున్నాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగూ ప్రాణము చెప్పి విడిచెను.